సమ్మక్క సారలమ్మ ప్రకృతి గద్దెల చుట్టూ శిలల దండిని నిర్మించిన రేవంత్ సర్కార్ అంటే తెలంగాణ ప్రభుత్వం అన్నమాట. సమ్మక్క సారలమ్మ ప్రకృతి గద్దెల చుట్టూ శిలల దడి నిర్మించిన కాంగ్రెస్ తెలంగాణ సర్కార్. ఆదివాసీల పెద్దలు, పూజారుల సంఘము, ఆదివాసీ పరిశోధక బృందము అన్ని ముందు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేడారం గద్దెల ప్రాంగణానికి సుందరీకరణ చెప్పిందన్నమాట. అంటే ఆదివాసీ పెద్దలు, పూజారుల సంఘము, ఆదివాసీ పరిశోధన బృందాన్ని సంప్రదించి ఈ మేడారం గద్దెల ప్రాంగణానికి సుందరీకరణ చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం అన్నమాట. ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నమాట తెలంగాణ ప్రభుత్వం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మాణంగా, మేడారం పునర్నిర్మాణంగా చెబుతుంది. జాతర నిర్మాణానికి అవసరమైన వసతులు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అభివృద్ధి పనులు శాశ్వత తాత్కాలిక ప్రతిపాదన కూడా చేపట్టింది. ఇలా చేపట్టిన పనుల్లో ఇప్పటిదాకా ఉన్న గద్దెల చుట్టూ అంటే కైవారం ఉన్న ప్రాంతాన్ని శిలాకృతులతో రూపొందించారన్నమాట. గోదావరి పరివార ప్రాంతమే కాదు, దేశంలోని కోయి జాతి చరిత్ర, సంస్కృతి, ఇతివృత్తాంతాల ఆధారంగా తమ పూర్వీకులు భద్రపరిచిన లిఖిత మౌలిక సాహిత్యాలు ఆలంబనంగా ఉన్న దాదాపు 7,000 ఆకృతులు శిలలపై చెక్కి మేడారం గద్దెల కైవారాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నమాట. వీటిపై భిన్న వాదనలు, అభిప్రాయ భేదాలు ఉండడం గమనార్హం. తమ సమాజం కాని వాళ్ళు, తమ సమాజ జీవన విధాన సంబంధం లేని వాళ్ళు ఎన్ని రకాలుగా వాదించినా అవి తమవి కాదని తేల్చి చెబుతున్నారు. అడవి తల్లి బిడ్డలు అయితే తాము అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్తున్న ప్రభుత్వంలోని పెద్దలు, పరిశోధకులు వీరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా వాదన కూడా వినిపిస్తున్నమాట. మహబూబ్ నగర్, ఆలగడ్డ, రాయచోటి, కొత్తపేట వంటి ప్రాంతాల నుంచి మార్బుల్ స్టోన్ తెప్పించారన్నమాట. మహబూబ్ నగర్, ఆలగడ్డ, రాయచోటి, కొత్తకోట వంటి ప్రాంతాల నుంచి మార్బుల్ స్టోన్ తెప్పించారు. శిలలతో గద్దెల ప్రాంగణము, గద్దెల చుట్టూ ఉన్న కైవరాన్ని నిర్మిస్తున్నారు. 4,000 టన్నుల గ్రానైట్ తోటి గద్దెల ప్రాంగణ నిర్మాణం కూడా చేపట్టారు. 46 స్తంభాలతోటి 277 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గద్దెల కైవారము, 8 స్తంభాలతో వృత్తాకార గద్దెల నిర్మాణం చేపట్టారు. 40 అడుగుల వెడల్పులతో 3 స్వాగత తోరణాలు, 30 అడుగుల వెడల్పులతో 5 స్వాగత తోరణాలు, 50 అడుగుల వెడల్పులతో ప్రధాన ద్వార స్వాగత తోరణాన్ని కూడా ఏర్పాటు చేశారు. మర్రి, వెదురు, వేప, ఇప్ప తదితర 12 రకాల వృక్షజాతులు, 140 రకాల ఆయుర్వేద మొక్కలతో గద్దెల ప్రాంగణం ఆవల మేడారం వైపు గార్డెన్ కూడా నిర్మిస్తున్నారు అన్నమాట. ఈ విధంగా మహబూబ్ నగర్, ఆలగడ్డ, రాయచోటి, కొత్తకోట వంటి ప్రాంతాల నుంచి మార్బుల్ స్టోన్ తెప్పించి 4,000 టన్నుల గ్రానైట్ తోటి ఈ గద్దెల ప్రాంగణం, గద్దెల చుట్టూ కైవరాన్ని కూడా శుభ్రంగా చేస్తారన్నమాట. ఈ విధంగా సర్కారు ఈ మేడారం జాతరకి ఎన్నో ఏర్పాట్లు చేసింది. 4,000 బస్సులు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసింది అన్నమాట మేడారం జాతర కోసం. అలాగే 46 స్తంభాలతో 277 చదరపు మీటర్ల విస్తీర్ణం గద్దెల కైవారము, 8 స్తంభాలు వృత్తాకార గద్దె నిర్మాణం కూడా చేశారు. 40 అడుగుల వెడల్పుతో 3 స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేశారు. 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేశారు. 50 అడుగుల వెడల్పు ప్రధాన ద్వార స్వాగత తోరణాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. మర్రి, వెదురు, వేప, ఇప్ప తదితర 12 రకాల వృక్షజాతులతోటి 140 రకాల ఆయుర్వేద మొక్కలతోటి ఈ గద్దె ప్రాంగణంలో మేడారం వైపు కూడా ఒక గార్డెన్ కూడా నిర్మించారన్నమాట. అలాగే ఆదివాసీ గిరిజన ఆరాధ్య దైవత తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పేరు పెట్టడంలో కేసీఆర్ సర్కార్ దాచిని కూడా ప్రదర్శించిందనమాట. గోదావరి నదిపై తుపాకుగూడెంలో నిర్మించిన ప్రాజెక్టుకు సమ్మక్క సారలమ్మ బ్యారేజ్గా కూడా నామకరణం చేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో వచ్చిన మేడారం జాతర సందర్భంగా తాడ్వాయి మండలానికి సమ్మక్క సారలమ్మ మండలాన్ని కూడా నామకరణం చేశారు. ఈ డిమాండ్ అనుకున్న తాడ్వాయి మండలానికి సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంగా నామకరణం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్భించిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు కూడా జరిగింది. తొలుత విడతకు రాష్ట్రంలో 37 జిల్లాలు ఏర్పడ్డాయి అన్నమాట. అయితే 2018 ఎన్నికల సందర్భంగా ములుగు నియోజకవర్గం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలో నిల్చున్న చందులాలను మీరు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ విధంగా చందులాలు కోరారన్నమాట. అనూహ్యంగా ఎన్నికల్లో చందులాలు ఓడిపోయారన్నమాట. తమ పార్టీ అభ్యర్థి ఓడిపోయినా సరే తాను ములుగు జిల్లాలో ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని తప్పనితో కేసీఆర్ ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ను కూడా నిర్మించారన్నమాట. జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిన క్రమంలోని
ఈ మెడికల్ కాలేజ్ కూడా నెలకొల్పారు అన్నమాట. రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా గిరిజన యూనివర్సిటీ కేటాయించాలనేది కానీ దాన్ని ములుగులో ఏర్పాటు చేయాలని నాటి కేసీఆర్ సర్కార్ నిర్ణయించిందన్నమాట. ఆ ఫలితంగానే ప్రస్తుతం ములుగు సమీపంలోని జాకారంలో 200 ఎకరాల స్థలాన్ని కేటాయించిన కేంద్రం చేసిన జాప్యం కారణమైన పార్లమెంట్ సాక్షిగా బీఆర్ఎస్ ఉద్యమిస్తే ఎట్టకేలకు ములుగు జిల్లాలోని గిరిజన యూనివర్సిటీ ఏర్పడింది అనమాట. దీనికి బీఆర్ఎస్ చేసిన కృషి కూడా ఉంది. అలాగే ఈ విశ్వాసాల మేడారం అనమాట. ఈ మేడారం అంటేనే విశ్వాసాల మేడారం అనమాట. ఈ మేడారం విశ్వాసాల జాతర. మనిషి అంత ఆధునికుడైన మేడారంలో ఆనాటి జీవనంలో ఓలాడుతూనే ఉన్నాడు. ఇది మేడారం అంటేనే విశ్వాసాల మేడారం అన్నమాట. జంపనవాగులో తానమాడిన నుంచి దేవత వనప్రవేశం దాకా మేడారం పరిసరంలో ప్రతిదీ పవిత్రంగానే ఉంటుందన్నమాట. కాలం ఎంత పరుగులు తీసిన జాతరకు మధ్య ఎన్ని కొత్త రూపాలు అవతరించిన సమ్మక్క సారమ్మ భక్తుల ఆచార సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి అన్నమాట. విశ్వాసానికి ఊపిరిగా జాతర ప్రవహిస్తూనే ఉంది. గుట్టకు తొలిముక్కు అన్నమాట. మేడారం సమ్మక్క జాతరకు వచ్చే భక్తులు ముందుగా ఘట్టమ్మ తల్లి దర్శించుకున్న తర్వాతనే మేడారానికి వెళ్తారు. అది ఘట్టమ్మ తల్లిని మొదట దర్శించుకుంటారు, ఆ తర్వాత మేడారానికి వెళ్తారన్నమాట. వరంగల్ ములుగు ప్రధాన రహదారిపై ములుగుకు 2 కిలోమీటర్ల దూరంలో ఘట్టమ్మ గుడి ఉంది. కోరికలు తీర్చే తల్లిగా పేరొందిన ఘట్టమ్మ తల్లి ఇక్కడ చాలా సంవత్సరాల క్రితమే ఘట్టమ్మ పల్లి గ్రామం వెలిసిందనమాట. ములుగు ప్రాంతంలో ఎవరింటో పూజ కార్యక్రమాలు జరిగినా మొదట ఘట్టమ్మ తల్లిని సందర్శించి పూజలు జరుపుతారన్నమాట. రాజకీయ నాయకులు సైతం ఎన్నికలు గెలిచిన తర్వాత తమకు శుభం కలగాలని ఆశీర్వదించమని ఘట్టమ్మను కోరుకుంటారన్నమాట. ఘట్టమ్మ దాటిన నుంచి భక్తులు సిగాలకు ఊరిగిపోతారన్నమాట. పూనకాలు వస్తుంటారన్నమాట. అలాగా సిగాలు ఊరిపోయే వాళ్ళని శివసత్తులని దేవుడన్న మనిషి అని పిలుచుకుంటారు. జాతర జరిగే 4 రోజులు మేడారం పరిసర ప్రాంతాలు అబ్బియ రాగాలతో సమ్మక్కులతో ప్రతిధ్వనిస్తారన్నమాట. జంపన్నవాగులో శివసత్తులు స్నానం దిగిన పూనకాలతో మైమరిచిపోతుంటారు. కొత్త చీర రవికలు ధరించి తల వెంట్రుకలు విరబోసుకుని గాజులు వేసుకుని కాళ్ళకు పసుపు పూసుకొని బొట్టు పెట్టుకుని మగవారు కూడా బొట్టు పెట్టుకుంటారన్నమాట. నడుముకు ఒడిబియ్యం కట్టుకుని భక్తిభావంతో ఊగిపోతుంటారు. మహిళలు భక్తి జంటలు పట్టుకుని ఆదమర్చి పూనకంతో ఊగిపోతుంటారు. ఆ సమయంలో మహిళలు ఆడే ఆటలో సాక్షాత్తు సమ్మక్క పలుకుతుందని భావిస్తారు. తమ కోరికలు తీర్చని భక్తులతో వారు వేడుకుంటారు అన్నమాట. ఈ విధంగా భక్తి విశ్వాసాలకి మేడారం ప్రత్యక్షం అన్నమాట. సమ్మక్క సారమ్మ జాతర సందర్భంగా కొనసాగే ఎదుర్కోలు సంప్రదాయానికి మరో ఆదరణ కూడా ఉందన్నమాట. సమ్మక్క సారమ్మ గద్దెలపై వద్ద కోడిని ఎగురివేసి సంప్రదాయానికి ఎదుర్కోళ్ళు అనే పేరుతో పిలుస్తారు. దేవతలు గద్దె వద్దకు వచ్చే సమయంలో బలిస్తామని మొక్కుకున్న కోడిని గద్దె దగ్గర ఎగురివేయడం ద్వారా దేవతను చూశారని భావించిన తమ తరువాత కోడిని బలిచ్చి దేవతను నైవేద్యం సమర్పించే సంప్రదాయ ఎదుర్కోళ్ళ పేరుతో కొనసాగుతుందన్నమాట. అంటే దేవతకు నైవేద్యంగా సమర్పించే సాంప్రదాయం ఎదుర్కోలు సాంప్రదాయం ఉందన్నమాట. ఈ బలిస్తామని మొక్కుకున్న కోడిని గద్దె దగ్గర ఎగురివేస్తారన్నమాట. అలాగే బండారి వ్రతం కూడా జరుగుతుంటుంది. మేడారం జాతర అత్యంత విచిత్రంగా భక్తులు బండారి అంటే పసుపును భావిస్తారన్నమాట. పసుపు కుంకుమలను అందుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఆరాటపడుతుంటారు. బండారిని అందుకున్న భక్తులు ఆరాటంతో దర్శనంలో క్యూలో ముందుకు సాగుతుంటారు. అందిన బండారిని నీళ్ళకు తీసుకెళ్ళి ఇంటిల్లి పాది పొట్టుగా ధరిస్తే వారి కష్టాలు తీరిపోతాయని, అరిష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సమ్మక్క తల్లి అదృష్టమైన చోట పసుపు కుంకుమ కలిగిన పరిణామాలు దొరికాయని, దీంతో వారిని తల్లికి ప్రతిరూపంగా భావించి ఈ పసుపు కుంకుమలు బండారిగా పొందేందుకు భక్తులు ఉత్సాహం చూపిస్తారన్నమాట. ఈ విధంగా గిరిజన ప్రాంతంలోని ఈ పసుపుకి సంప్రదాయం కూడా ఉందన్నమాట. పసుపునే అక్కడ భక్తిగా కొలుస్తారు. ఈ విధంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నవా మేడారం జాతర మన ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత నుంచి మొదలవుతుంటాయి అన్నమాట. అలాగే ఈ జాతరకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సమ్మక్క బ్యారేజ్ కూడా నిర్మించారు. ఈ బెల్లం కూడా ఈ జాతరకి ఇస్తారు. ఈ విధంగా జాతరని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.